దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. మీతో కూడా క్రీస్తునందు నిలిచినట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. 2 కొరింథీ 1 20-21 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు జనవరి 4 సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశం మన పిల్లలందరికీ కృపాక్షేమను సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఒక మార్పును గమనించగలరు. రేపు సండే జనవరి 5ని మన ఆరాధనలు సర్కస్ గ్రౌండ్లోనే జరగబోతున్నాయి. 4 ఆరాధనలు ఉంటాయి. ఈ విషయాన్ని స్నేహితుల బంధువులు కూడా తెలియచేయండి. ఇక్కడ వాక్యాన్ని చూద్దాం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే, అంటే అవి నిశ్చయమట. ఎందుకని? మన ద్వారా ఆ అద్భుతాలు జరిగితే, ఆ వాగ్దానం నెరవేర్పు జరిగితే దేవునికి మహిమ వస్తుంట. అందుకే వాటిని నిశ్చయం చేశాడట. జనవరి 31 నైట్, అంటే జనవరిలోకి వెళ్ళగానే ఎన్నో వాగ్దానాలు దేవుడు మనకిచ్చాడు. ఇవన్నీ ఈ ఇయర్లో మన పట్ల నెరవేర్పు జరగబోతున్నాయి. ప్రైజ్ జీసస్, గ్లోరీ టు జీసస్. వాటిని స్వీకరించుకోవడానికే ఈరోజు ఈ విషయాన్ని గమనించండి. ఈ వాక్యం రేపు సండే నుంచి ఫస్ట్ ఆలివ్ ఆయిల్ అనాయింటింగ్ ఫెస్టివల్, ఇలా 7 వారాలను ఫిబ్రవరి 16కి కంప్లీట్ అవుతాయి. 7 వారాలు కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి. దేవుడు పాత నిబంధనలు, కొత్త నిబంధనల వాగ్దానాన్ని మన ద్వారా జరగడానికి అవి రెడీగా ఉన్నాయట. స్వతంత్రించుకోవడం మన ఆలస్యమట. కాబట్టి మన విశ్వాసం పొందుకుందాం. ఈ అభిషేక పండుగల ద్వారా గొప్ప ఆశీర్వాదాలు, అటు జాబులు, ఇటు ప్రమోషన్స్, ఇటు బిజినెస్లో ఆశీర్వాదం, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ, ఇటు స్పిరిచువల్గా పడిపోయినట్టు తిరిగి లేవనెత్తపడటం, వ్యాధులు ఉన్న వాళ్ళు స్వస్థపడటం, కుటుంబాల సమాధానం లేని సమాధానం పొందటం, గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలం పొందటం. ఈ అనాయింటింగ్ ఫెస్టివల్స్ ద్వారా దేవుని వాగ్దానం నీ కోసం వేచి ఉన్నాయి. ఏవైతే అడ్డు సాయితాన్ని పడుతుందో ఆ చీకటి ఈ అనాయింటింగ్ ఫెస్టివల్స్ ద్వారా తొలగిపోబోతున్నాయి. దేవుడు అద్భుతాలు చేసి వాగ్దానం స్వతంత్రించుకుని దీవించి కృపనివ్వబోతున్నాడు. ఆనాడు దేవుడు ఏ రీతిగా వాగ్దానం ఇచ్చి కానాన్లో ప్రవేశపెట్టాడు, కూలీని తీసుకెళ్ళి కుబేరులకు చేశాడో, ఆ రీతిగా ఈ నూతన సంవత్సరం 2025లో దేవుడి ఈ వాగ్దానము నెరవేర్చి ఆత్మీయులుగా, ఆర్థికంగా ఐశ్వర్యవంతులుగా, ఆరోగ్యవంతులుగా, కుటుంబాల సమాధాన క్షేమాన్ని ఈ 2025లో ఇవ్వడానికి ఈ ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్స్ నీకు ఎంతో సహాయపడతాను. ఈ విషయాన్ని గమనించగలరు. ఫ్రెండ్స్, మనం ఎన్కేఎన్ఆర్ గార్డెన్ 95% అవ్వచ్చు, 5% ఇక్కడ అవ్వచ్చు అన్నాం. కానీ రేపు ఇక్కడే జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా సర్కస్లోనే జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించండి. స్నేహితుల బంధువులు కూడా తెలియచేయండి. మన ఆరాధన సమయములు రేపు ఉదయం ఆదివారం సర్కస్ గ్రౌండ్, భరత్ నగర్ బ్రిడ్జ్ పక్కన మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకి, 2వ ఆరాధన ఉదయం 8 గంటలకి, 3వ ఆరాధన ఉదయం 10 గంటలకి, సాయంత్రం 6 గంటలకి 4వ ఆరాధన. 4 ఆరాధన శక్తివంతమైన స్తుతి ఆరాధన మరియు బలమైన దేవుని యొక్క వాక్య సందేశాల అభిషేకం గురించి, అలాగనే 3rd వర్షిప్లో 4th వర్షిప్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచిత భోజన వసతి కలదు. ఈ విషయాన్ని గమనించగలరు. ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. సువార్త దాని అన్నిదానికన్నా గొప్పదాను. ఫ్రెండ్స్, ఈ నూతన సంవత్సరంలో ఒక స్పెషల్ సీడ్ విత్తుదాం. ఒక టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేసి మనం విత్తుదాం, పంటను కోసుకుందాం. ఎందరికో తెలుసు, సంవత్సరం ఆరంభంలోనే ఒక ఘనమైన కానుక విత్తి ఆ సంవత్సరంలో అద్భుతాలు చూస్తే ఎన్నో సాక్ష్యాలు మనం వింటున్నాం. నువ్వు ప్రేరేపించబడితే ఒక విత్తు అద్భుతమైన సాక్షి పొందుదుగాక. అలాగే క్యాలెండర్ కోసం స్పెషల్ కానుక ఇవ్వాలనుకున్నావా, రా. అలాగే సువార్త కోసమా లేదా ప్రామిస్ ల్యాండ్ కోసమా, దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నారు. వాగ్దానం స్వతంత్రించుకోబోతున్నావు, దీవెన పొందుకోబోతున్నావు. గృహమా, జాబా, పెళ్ళ, ఏ విషయం వ్యక్తులు పొందాలని విశ్వాసంతున్నావో దేవుడు అద్భుతాలు చేయబోతున్నారు. ప్రార్థన ఆశ్చర్య ఇక్కడ ఈ ప్రార్థనకి ప్రతి ఒక్క బిడ్డను దర్శనం దీవించండి. ఈరోజు అంతా గొప్ప జయమనివ్వండి. రేపు సర్కస్ నుండి జరగడానికి యజమానుడు మంచి మనసు ఉండి ఏ ఆటంకాలు లేకుండా చేయండి. ప్రతి వ్యతిరేకతను కొట్టివేయండి. కృప చూపించండి. ఈ 9 వారాలు ఇక్కడ జరగాలి నాయన. కృప తిరివండి. మీరు దర్శనం కూడా నెరవేర్పు జరగాల, వాగ్దానం నెరవేర్పు జరగాల. అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకాలు జరిగేయండి. నీకు విరుద్ధకరమైన ఏ శక్తులు పెట్టినా పనిచేయనివ్వకుండా, మామే పనిచేయనివ్వకుండా నీ కృపాక్షేమాలు తోడగించండి. జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, బిజినెస్లు ఇవ్వండి. ఆయన చిన్న బిడ్డలు ఏమైనా వస్తే ప్రతి ఒక్కరిని గర్భాలు ఇవ్వండి, గర్భిణీ క్షేమానికి ప్రసవాలు ఇవ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘ ఆయుష్ కొరపై సమాధానం నడిపించుకుని రేపటి అనాయింటింగ్ ఫెస్టివల్ స్టార్ట్ అవుతున్న గొప్ప విజయాలు ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. 7 వారాలు ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్స్ రేపటి నుంచి మిస్ చేసుకోవాలి సర్కస్ గ్రౌండ్లోనే. అలాగే ఈరోజు సాటర్డే కాబట్టి ఈవినింగ్ 4 గంటల నుంచి 8 గంటల స్పాన్సర్ మీట్, ఒక సీడ్ విత్తుదాం. ఈ సంవత్సరంలో విత్తి అద్భుతమైన పంటను కోసుకుందాం. అద్భుతాలు చూడాలి. ఈ వాగ్దాన్ని ఇప్పుడు నెరవేర్పు జరగాలనుకున్నావా? స్పెషల్ సీడ్ ఎందుకు విత్తకూడదు? ప్రేరేపించే ముందుకురా. గాడ్ బ్లెస్ యూ.